నమస్తే అన్న. నమస్తే అండి. నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది? 100% వైఎస్ఆర్ వస్తుందన్న. ఎందుకని? అంటే ప్రతి పేదవాడు ఉన్నవాడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూశారన్న. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసే విధి విధానాలు కానీ, ఆయన ఒక నడవడికను పెట్టి ఆయనకే వేస్తారన్న. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా ఏమి డెవలప్మెంట్ లేదని ఒక ఆరోపణ అయితే ఉన్నది, అది ఎంతవరకు వస్తుంది? అవునవును. ఏ డెవలప్మెంట్ అంటే ఏంటన్నా? అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పండి. నిర్వచనం నాకు చెప్తే నేను చెప్తాను. డెవలప్మెంట్ ఎందుకు కావాలో నేను చెప్తాను. ఏమైంది చెప్పండి మీరు అన్న. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి విద్యా వైద్యం మీద పర్ఫెక్ట్గా కనుపెట్టాడు. ఈరోజు పిల్లలకు చదువు అందించారంటే రేపు పొద్దున్న డెవలప్మెంట్ కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు వేసిన రోడ్డు కాదు కదన్న, ఎప్పుడప్పుడు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు వేసిన మొక్క రేపు పొద్దున్న కాయ కాస్తుంది. అది కదా డెవలప్మెంట్. అదేనా డెవలప్మెంట్? ఇప్పుడు ఆడికి విద్య నేర్పుతున్నాడంటే రేపు పొద్దున్న గొప్పవాడు అయితే ఆడు డెవలప్మెంట్ కదా. అది డెవలప్మెంట్ అన్న. రోడ్లు వేసేస్తేనే, బిల్డింగ్లు కడితేనే. అవును, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, అది డెవలప్మెంట్ కదా. ప్రతి ఒక్క క్యాష్ ఇన్కమ్కి వెళ్ళాలంటే మండల చుట్టూ తిరగాల్సింది. ఈరోజు 2 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే నీకు 7-8 రోజుల్లో ఇంటికి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు కలిపి వస్తున్నారు కదా అన్న. బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట చెప్పాడన్న. అంటే గ్రామ స్థాయిలో రాజకీయం పవన్ కళ్యాణ్కి ఏంటి తెలుసు అన్న. ఎప్పుడో కరోనా టైంలో 2 షూటింగ్లు చేసుకుని అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను బీభత్సమైన ఫ్యాన్ అన్న. ఎవరికి? పవన్ కళ్యాణ్ అన్న వాడికి బీభత్సమైన ఫ్యాన్. ఈ షూటింగ్లు ఉంటే ఇక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఎవరైనా పిలిస్తే ఇక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు అన్న. ఆయనకి ఏడు తెలుస్తుంది అన్న. మరి అలాగే ఇప్పుడు 175 వస్తాయంటున్నారు జగన్ గారు. 100% వచ్చినా ఆశ్చర్యపోయి పర్లేదన్న. ఆయన డెవలప్మెంట్ చూపించారు కాబట్టి కదా వస్తుందని చెప్పగలిగాడు. అంటే నేను ఈ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ నేను ఇంక ఈ ఎలక్షన్ అయిపోతే చచ్చిపోతానని చెప్పట్లేదు. మీరు నచ్చితే మీ ఇంటికి నా పథకం అంతే నాకు ఒకటేమని చెప్పాడు అన్న. సిద్ధం సభలో ఎలా సక్సెస్ అవునాయి అంటారు అన్న? మీరు చూడలేదటన్నా. రాప్తాడు కానీ, దెందులూరు కానీ, మన భీములు కానీ, మొన్న జరిగిన అద్దం కానీ చూశారు కదా. జనాలు నమ్మకం లేకపోతే అంత జనం వస్తారన్న. 100% మీరు నమ్మారు కాబట్టి వచ్చారన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే.